ఒక పక్కన ఎన్నికలు వస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా 11వ తారీఖు వచ్చే నెల 11వ తారీఖు ఎలక్షన్స్. సో ఎవరు ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం. ప్రస్తుతానికైతే మరి ఈయన నవీన్ యాదవ్ మాకు దగ్గర అనుకూలంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. దాన్ని బట్టి ఆయన ఏంటి అనేది తెలుస్తుంది. ఎలక్షన్ పోయినసారి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు ఇక్కడ, అంటే గోపీనాథ్ గెలిచిండు. సో ఆయన చచ్చిపోయింది కాబట్టి వాళ్ళ భార్యకి ఏమైనా సానుభూతి ఉండేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోయినట్టయితే లేదంటే ప్రజాస్వామ్యంలో మనం చెప్పలేము ఎవరికి ఎలా ఉంటుందో మనసులు అనేది తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విధంగా నడుస్తుంది. కొంత ఎడ్జ్ ఉందంటారా? వస్తుందని మేము అనుకుంటున్నాం. ఆయనతో ఉన్నదా పరిచయం ఉన్నదా నవీన్ యాదవ్ తో ఎప్పుడైనా వెళ్ళా మీరు? మేము వెళ్ళి కలుస్తుంటాం కానీ ఒకరు కాదు కదా, చాలా మంది వెళ్తుంటారు వస్తుంటారు కాబట్టి కనిపిస్తే చెయ్యొచ్చి మేము మామూలుగా వచ్చాం. మాట్లాడతారా? మాట్లాడుతాం. మంచి వ్యక్తే, ఆయన గెలిచే ఛాన్స్ ఉంది. గెలుస్తారని మేము మనసులో అనుకుంటాను. అదే మీ ఒపీనియన్. కానీ బయట మేము చెప్పుకోలేం కదా. ఎవరికి ఇస్తారని ఓటు చెప్పరు కానీ సో గెలిచేటువంటి అవకాశం ఉన్నదని. ఉంది 90% రావాలి. వస్తే మాకు సమస్యలు క్లియర్ అవుతాయి. మీది కూడా ఆంధ్రేనా? మీది అంతా కూడా ఇక్కడ 35 ఇయర్ అవుతుంది. మీరంతా ఏం పని చేస్తారు? మీరు అంతా ఇక్కడ మేము ఆయన పెయింటరు, మేము కార్పెంటర్. మొత్తం అంతా కూడా కార్మికులే. ఇక మీరు అంతా కూడా రెగ్యులర్ గా పని చేసుకోవాలి. మేము కార్మికులు కానీ ఏంటంటే మాకు సరైన ఆధారం అనేది లేదు. ఇది చాలా సంవత్సరాలు పెట్టి ఉన్నాం కదా. మాకేమంటే హౌసెస్ అనేది కంపల్సరీగా అవసరము. తర్వాత ఏమవుతుందంటే ఇల్లు ఇస్తామని ఎప్పటి నుంచో పెట్టి ఇప్పుడు 3 తరాలు అయిపోతుంది. అంటే కనీసం ఏంటంటే ఓట్లకే దాదాపు 25 ఇయర్ వరకు ఓట్లవే నడుస్తుంది. 5 ఇయర్ అంటే ఒక 5 సార్లు కానీ ఒక దానికి కూడా మాకు అవకాశం అనేది రాలే. ఇల్లు ఇప్పుడు వస్తాయి అన్నారు, ఇస్తామన్నారు. దానికి ఎప్పుడు ఇస్తారు అనేది మాకు ఇంకా తెలియదు. ఇప్పుడు 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 కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ నవీన్ యాదవ్కి ఇచ్చిండు. సో ఎవరికి కొంత మెజార్టీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? నీ ఆలోచన ఎట్లా ఉంది? ఆలోచన అంటే నవీన్ అధికారి కొద్దిగా మంచిగా ఉంటుందని ఉంటుంది. కొద్దిగా రీజనబుల్ కంటే ఆయన బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే చాలా వరకు అంటే కొన్ని సమస్యలు అనేది పరిష్కారం అవ్వడానికి అవకాశాలు కలుగుతాయి. తర్వాత ఇంకేంటంటే అందరూ భేద ప్రజలే కదా. ఎవరైనా చూసేది ఏంటంటే మెయిన్ ఇల్లు లేని వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా ఘోరంగా పడుతున్నారు బాధ అంటే ఇబ్బంది. తర్వాత 22,500 రూపాయలు ఇస్తామని లేడీస్కి పెట్టినవి అవి ఇంతవరకు దాని ఆచూకి రాలేదు. అది కూడా వస్తే మంచిదని తర్వాత థ్యాంక్స్.